సో రాష్ట్రంలో ఏదో ఒక పరిణామాలు అయితే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, యావత్ దేశంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఆ విధంగా జరుగుతున్న పరిణామాలనే విపులంగా వివరించడానికి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మొదట చూసుకున్నట్లయితే నిన్న జరిగిన నాగర్ కర్నూలులో జేపీ నడ్డా బహిరంగ సభ అనేది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. సో దీనికి ఎందుకు అయింది, ఎలా అయింది, ఎందుకు అనేది ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సభ ఫెయిల్ కావడంతో చర్చనీయాంశన మారిన అంశాలు కొన్ని బయటకు వచ్చినాయి. దాని మీద మాట్లాడటానికి ఇప్పుడు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ఎందుకు సభ అట్టర్ ఫ్లాప్ అవడానికి గల కారణాలేంటి? వరుణ్, మొదటి నుంచి బీజేపీలో కొంత అసంతృప్తి చెలరేగుతా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ గాని రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడము, ఆ పార్టీ అధిష్టానం ఈటలతో పాటు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులను ఢిల్లీకి పిలిపించి కొంత ప్యాచప్ చేసే ప్రయత్నాలు చేశారు. అంతకంటే పరిణామాలు రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో, అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ మిగతా నాయకులు, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి బీజేపీకి అనుకున్నంత మైలేజ్ రావట్లేదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము బీజేపీలోకి వచ్చిందే కవితను అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ ని గద్దె దించుతుంది బీజేపీ అనుకుని వచ్చాము. కానీ ఆ ఆశలు సన్నగిలుతా ఉన్నాయి రోజు రోజుకు. పార్టీ అధిష్టానం అనుసరిస్తున్నటువంటి వైఖరి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంతో గత దాదాపుగా నెల రోజులుగా బీజేపీ శ్రేణుల్లో కొంత అలజడి చెలరేగుతుంది. అంటే పార్టీ అధికారంలోకి రావదేమో అని కొంత అసంతృప్తి ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు బహిరంగ సభ నిర్వహించారు. అయితే బహిరంగ సభ నిర్వహణ విషయంలో గతంలో ఇదే జేపీ నడ్డా వచ్చిన సమయంలో పార్టీ శ్రేణులు ఏ రకంగా అయితే ఉత్సాహం పనిచేసి వాడవాడలో బహిరంగ సభకు తరలిరావని ప్రచారం చేయడం కానీ, భారీ ఎత్తున కాన్వాయ్లతో తరలివేయడం కానీ జరిగింది. కానీ నిన్నటి సభ పూర్తిగా వైఫల్యం చెందని చెప్పొచ్చు, విఫలమైందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే, ఏ నాయకుడు కూడా జేపీ నడ్డా సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అసలు కృషి చేయలేదని తెలుస్తా ఉన్నది. నిన్నటి సభకు అంటే జనం వచ్చినప్పటికీ పెద్దగా స్పందన లేదు. జనం అంటే రావడం కూడా ఏదో మొక్కుబడిగా వచ్చారు అన్నట్టుగా ఉంది. కానీ అంత పెద్ద ఎత్తున అంటే ఏదో మేము 1,00,000 మందితోటి బహిరంగ సభ నిర్వహిస్తాము, దీన్ని చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా చరిత్రలో నిలిచే విధంగా కృషి చేస్తామని చెప్పినప్పటికీ ఆ రకమైనటువంటి సభ జరగలేదు. గతంలో కొద్ది రోజుల క్రితము కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ లో స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభ కొంత చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు, కొంత సంచలనం సృష్టించింది కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతరించిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదు, పుట్టగతులు లేవు అనుకున్న సమయంలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ రావడము, పార్టీ శ్రేణులు ప్రియాంక సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడము, దాంతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా కొద్ది రోజులుగా చెప్తా ఉన్నది ఏమనంటే, నడ్డా సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు రాబోతున్నారు, రోడ్ షో నిర్వహిస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే నడ్డా సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు విఫలమైంది. దీని మీద ప్రస్తుతం పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నది. అంటే దీనికి అధ్యక్షుడు బాధ్యత వహిస్తారా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేకపోతే జిల్లా పార్టీ నాయకత్వం బాధ్యత వహిస్తుందా, లేదంటే మేము పెద్ద నేతలము, మాకు అగ్రస్థానం ఇవ్వాలి, అగ్రతాంబూలం ఇవ్వాలి, అగ్రపీఠం ఇవ్వాలి, మాకు ఈ పదవులు కావాలి, ఆ పదవులు కావాలని కోరుతున్న వారంతా బాధ్యత వహిస్తారా అనే విషయంలో కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పార్టీలోను అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే పార్టీలో కూడా నడ్డా సభ సక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో జరగలేదని వాళ్ళు అంతర్గతంగా చర్చించుకునే వారు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా కరెక్టే, అసలు నడ్డా సభ అనుకున్న స్థాయిలో విజయం చేయలేకపోయాము, పూర్తి స్థాయిలో వైఫల్యం చెందామని చెప్తా ఉన్నారు. అంటే చూస్తూ ఉంటే బీఆర్ఎస్ కు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయం, బీజేపీయే కేసీఆర్ ను గద్దెదించుతుంది అని నెల రోజుల క్రితం వరకు జరిగినటువంటి ప్రచారాన్ని ఇప్పుడు అది యూటర్న్ తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ సత్తా, కేసీఆర్ ను గద్దెదించే సత్తా, శక్తి, యుక్తి అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అన్న విషయాన్ని బీజేపీ చెప్పగానే చెప్తా ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీకి, రాష్ట్ర బీజేపీ కొరకరాని కొయ్యాలని చెప్పొచ్చు మనం. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారని ఎవరికి తెలియట్లేదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనకుండా తూతూ మంత్రంగా పాల్గొని మామ అనిపించుకుంటా ఉన్నారు. మరోవైపు పార్టీ మారుతాను అన్న సంకేతాలను కూడా అక్కడక్కడ ఇస్తా ఉన్నారు. అయితే బహిరంగంగా మాత్రం తన పార్టీ మారట్లేదు, బీజేపీకి కట్టుబడి ఉంటాను, బీజేపీనే పనిచేస్తాను, కేసీఆర్ ను గద్దెదించే సత్తా బీజేపీకే ఉందని చెప్తున్నప్పటికీ
బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు ఎక్కడా పొసగడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం రైట్. అయితే కృష్ణమూర్తి, జేపీ నడ్డా నాగర్ కర్నూలులో జరుగుతున్న సభ ఒక పక్క జరుగుతుంటే చేరికల కమిటీలో ఉన్న ఈటెల రాజేందర్ అదేవిధంగా రాజగోపాల్ వీళ్ళిద్దరూ ఢిల్లీ చేరడం, అదేవిధంగా అమిత్ షాతో చర్చలు జరపడం అనేది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అంటే ఇటు పక్క సభ జరుగుతోంది, అటు పక్క వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. సో వీళ్ళకి నేతల మధ్య సమన్వయం కుదరట్లేదు. అందుకే ఈ జనాలు కూడా ఇక్కడికి రాకపోవడానికి, నాగర్ కర్నూలులో జరిగిన సభ కూడా అటర్ ఫ్లాప్ అవడానికి ఒక కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం ఈ మాటలు? ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యత పార్టీ శ్రేణుల్లో ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతా ఉన్నారు. పార్టీ శ్రేణులంతా కూడా. కారణం ఏంటంటే ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నట్లేదు. ఏ నాయకుడు పార్టీ నాయకత్వం ఏ రకమైన పొగుడుతున్నారా తిడుతున్నారా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇటు నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని స్పష్టంగా తెలిసినప్పటికీ షెడ్యూల్ ఎప్పుడో ఇచ్చారు. దాదాపుగా 20-25 రోజుల క్రితమే నడ్డా గారి పర్యటన ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది, కేంద్ర పార్టీ షెడ్యూల్ ఇచ్చినప్పుడు చివరి క్షణంలో ఈ ఇద్దరు నాయకులను అక్కడ ఢిల్లీ పిలిపించుకున్న జాతీయ నాయకత్వం ఏమైనా సర్ది చెప్పి పంపించిందంటే అది లేదు. వీరిద్దరు కూడా చివరి క్షణంలో అంటే నడ్డా బహిరంగ సభకు రాలేకపోయారు. అంటే ఇటు ఢిల్లీలో వీరితో చర్చలు జరుపుతుండే, ఇటు నడ్డా హైదరాబాద్కు వచ్చి పర్యటన చేయడము, ఇట్లా బహిరంగ సభ నిర్వహించడం అనేది కూడా కొంత పార్టీ శ్రేణిలో గందరగోళం ఏర్పడుతుంది. అంటే ఇటు రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ వీరు పార్టీలో ఉంటారా ఉండరా, వీళ్ళు పార్టీ నుంచి పోతే పార్టీ పరిస్థితి ఏంటి అనే విషయంలో దోరుగా చర్చ తరుణంలో నడ్డా సభ నిర్వహించడం పార్టీ శ్రేణి కొంత కార్యక్రమాన్ని అంటే నడ్డా కార్యక్రమానికి కొంత దూరంగా ఉంటేనే మంచిది. ప్రస్తుతం మన పరిస్థితిలో అంటే బీజేపీకి ప్రస్తుతం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవు, బీజేపీకి మంచి రోజులు లేవు. కాబట్టి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బహిరంగ సభలో పాల్గొని మనం ఖర్చు పెట్టుకొని మన అనుచరులను తీసుకొని వెళ్ళి ఇదంతా చేయడము ఎందుకు అనవసరంగా. రేపు ఏదైనా జరిగినప్పుడు మనం చూద్దాం. పార్టీ ఐక్యంగా ఉందనుకున్నప్పుడే మనం పార్టీ కార్యక్రమాలకు వెళ్దాం, పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు మన వంతు ప్రయత్నాలు చేద్దాం అనే లక్ష్యంతో నాయకులు ఉన్నట్టుగా స్పష్టమవుతాం. అందుకనే నిన్నటి సభకు చాలా మంది నాయకులు అంటే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కొంతమంది సభకు హాజరు కాలేదు. ఏదో మేము అక్కడ స్టక్ అయ్యాము, ఇక్కడ స్టక్ అయ్యాము, ఏదో ట్రాఫిక్ ఇబ్బందులు వీటి అని చెప్పినప్పటికీ అసలు ఏమాత్రం వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తన్ మన్ ధన్, బీజేపీలో చెప్పండి తన్ మన్ ధన్, పూర్తి స్థాయిలో వాళ్ళు మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా ఏ నాయకుడు నడ్డా సభను విజయవంతం చేద్దాము, నడ్డా సభను చారిత్రాత్మక సభగా తీర్చిదిద్దాము, చూద్దాము. అసలు జాతీయ రాజకీయాలు అంటే ఒక జాతీయ స్థాయి జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు ఆ సభను ఏ రకంగా నిర్వహించాలి. గతంలో ఇదే బీజేపీ అనేక సభలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసింది. పెరేగ్రౌండ్లో 2 సార్లు జరిగినటువంటి నరేంద్ర మోడీ సభ కానీ, అమిత్ షా సభ కానీ, మిగతా సభలన్నిటి కూడా పూర్తి స్థాయి విజయవంతం చేసిన బీజేపీ నిన్నటి సభను ఆ రకమైనటువంటి స్ఫూర్తితో తీసుకోలేకపోయింది. కారణం ఏంటంటే పార్టీలో ఏదో అలజడి, అంతర్గతంగా అలజడి కొనసాగుతూ ఉన్నది. ఆ అలజడి కారణంగా శ్రేణులు పార్టీ కార్యక్రమాలకు అంటే పార్టీ కార్యక్రమాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేని విషయం స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి నడ్డా సభకు రాలేదు. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా తాను అనుకున్న వాళ్ళను తన అంచలం కూడా నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఇబ్బంది లేదు కానీ మీరు వెళ్ళండి అని చెప్పలేకపోయారు వారు. అంటే ఆయనకు సంబంధించిన చాలా మంది కూడా ఈ సభకు కొంత దూరంగా ఉన్నారు. వారు వేరు కారణాలు చెప్తున్నప్పుడు వేరు పనులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ బీజేపీ అంటే రాజకీయ నాయకులకు జాతీయ స్థాయి నేత, జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా మనం జన సమీకరణ చేయాలి, ఏ రకంగా మనం సభకు సక్సెస్ చేసేందుకు మన వంతు పాత్ర ఏంటి అనే విషయంలో వారు కొంత విఫలమైన తెలుస్తా ఉన్నది. దీనిపైన అంటే జాతీయ పార్టీ కూడా అంటే నడ్డా సభ నిన్న ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటన్న విషయంలో కొంత ఆరా చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర పార్టీ నుంచి నివేదికను కూడా అడిగినట్టు తెలుస్తుంది. అంటే కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు రాష్ట్ర పార్టీ అంటే మొత్తం అంటే రాష్ట్రంలోని పార్టీలనేది తెలంగాణ పూర్తి వ్యాప్తంగా రాజకీయ పార్టీలని సమాయత్తమవుతున్న నేపథ్యంలో నిర్వహించబడే ఈ బహిరంగ సభ సక్సెస్ కాకపోవడం గల కారణాలు ఏంటి? నివేదిక కేంద్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీని కోరినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది బీజేపీ అయితే అటర్ ఫ్లాప్, జేపీ నడ్డా సభ అటర్ ఫ్లాప్ అవడానికి కారణాలు నేతల మధ్య సమన్వయం అనేది ఖచ్చితంగా ఉంది అని తెలుస్తుంది. అదే ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రాజకీయాలు అనేది ఆసక్తికరంగా మారుతున్నాయి. 2013లో
ఢిల్లీ ఢిల్లీకి చలో ఢిల్లీ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ వెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రకి టూర్ వెళ్తున్నారు. దాదాపు 5 సార్లు వెళ్లారు. ఈ రోజు హిస్టరీ రిపీట్ చేసేలాగా 600 క్యాన్వాయ్తో 6 కిలోమీటర్ల మేరా విస్తరించి ఉన్న కాన్వాయ్తో కేసీఆర్ అయితే వెళ్ళారు. సో దీని మీద ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, అఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు సభ పెట్టినా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నారు. ఒక పక్క ప్రతిపక్షాలేమో వీళ్ళిద్దరు ఒకటే అని ఆరోపిస్తున్నాయి. ఇక్కడ చూస్తేనేమో కేసీఆర్ స్వయంగా నిప్పులు జరుగుతున్నారు. సో ఏంటి ఎందుకు అనేది విపులంగా మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు చెప్పండి. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరితో పాటు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షోలాపూర్ కూడా ప్రయాణమై వెళ్ళడం జరిగింది. సీఎం కేసీఆర్ 2 రోజుల పర్యటన కోసం మహారాష్ట్రకు బయలుదేరి కొద్దిసేపటి క్రితం వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసీఆర్ వెళ్తున్న సందర్భంగా ముంబై హైవే మొత్తం కూడా గులాబీమయమైందని మనం చెప్పవచ్చు. ఈ ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ కటౌట్లు, కేసీఆర్ ఫ్లెక్సీలు ఆ రోడ్డు పొడవునా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న మొత్తం మార్గ మధ్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, దేశ్ కి నేత, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో అవన్నీ కూడా నింపడం జరిగింది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంకాలానికల్లా షోలాపూర్ చేరుకుంటారు. అక్కడ భగీర్ పాల్కే అనే ఒక ఎన్సీపీ నేత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. తదనంతరం రేపు అక్కడ నుంచి కూడా పాండరీపూర్ వెళ్ళనున్నారు. అక్కడ కొన్ని దేవాలయాలను కూడా సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే మనం చూసుకున్నట్టయితే గతంలోనే ఇంతకు ముందే 3 భారీ బహిరంగ సభలు మహారాష్ట్రలో నిర్వహించగలిగింది. సీఎం కేసీఆర్ ఒకటే నిర్ణయించుకున్నారు, తెలంగాణ తర్వాత ఎక్కువగా ఫోకస్ పెట్టే రాష్ట్రం ఏదైతే ఉందో అంటే అది మహారాష్ట్ర అని చెప్పవచ్చు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు చేరికలు కూడా ప్రతిరోజు కూడా పార్టీలోకి చేరికలు జరుగుతాయి. సో వీళ్ళందరినీ చూసి కేసీఆర్ ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మహారాష్ట్రలో మన ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరలోనూ ఉన్నాయి కాబట్టి అంతకు ముందే మహారాష్ట్రలో ఈ స్థానిక ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా లోకల్లో ఖచ్చితంగా పట్టు సాధించాలంటే సో మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలు చేయాలని చెప్పి సో దానికి సంబంధించి ఆయన పర్యటన ఉంది అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఈ సందర్భంగా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇంతకు ముందు ఏదైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో 2003వ సంవత్సరం మార్చి నెలలో చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కి అయితే పిలుపునివ్వడం జరిగిందో అదే తరహాలో అంటే ఒక ఉద్యమం తరహాలో ఈ రోజు మహారాష్ట్ర టూర్ కు బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో అంటే కేసీఆర్ అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెప్పి అనే ఉద్దేశంతో సో ఇప్పుడు కూడా మహారాష్ట్రలో గెలుస్తాము అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. సో ఖచ్చితంగా కేసీఆర్ అదే ప్లాన్ ను ఇక్కడ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఏది ఏమైనా కూడా కేసీఆర్ అయితే ర్యాలీ అయితే ఉందో దేశవ్యాప్తంగా మరోసారి బీఆర్ఎస్ తన దృష్టిని అయితే ఆకర్షించింది. సో కేసీఆర్ కు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి విప్ బాల్క సుమన్ మాజీ ఎంపీలు కూడా అక్కడ మహారాష్ట్రలో ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. సో 2 రోజుల పర్యటన తర్వాత కేసీఆర్ మళ్ళీ తిరిగి హైదరాబాద్ రానున్నారు. సో మొత్తానికి పార్టీ బలోపేతం చేయాలి, పార్టీలో చేరికలు చూడాలి. సో పార్టీలో చేరికలతో పాటు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా బీఆర్ఎస్ టచ్ లో ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మహారాష్ట్రలో బలమైన పార్టీగా అవతరించబోతున్నాము. సో అందుకనే కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్తా ఉన్నారు. రైట్ రాజు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు తెలంగాణ పక్కన చూస్తే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, అటు కేరళ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా కేసీ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టడానికి గల కారణాలేంటి? దాదాపు 5 సార్లు వెళ్ళారు, ఈ రోజుతో కలిపి 5 సార్లు. ఎందుకు మహారాష్ట్ర మీదే అంత ఫోకస్ పెట్టారు కేసీఆర్? వరుణ్, ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత ఫస్ట్ ఏమనుకున్నారంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలపై ఫోకస్ పెడతారని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే అవి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కొన్ని జిల్లాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో అవన్నీ కూడా కొన్ని భాగమై ఉన్నాయి, బార్డర్లో ఉన్నాయి. అయితే అందుకు విరుద్ధంగా కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటక ఎలక్షన్లు కూడా దగ్గరనే ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ గా మారిన తర్వాత సో అక్కడ ఎలక్షన్ లో ఏమైనా ఒకవేళ తేడా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ అయితే ఒక స్ట్రాటజీ చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆ స్ట్రాటజీగానే
కర్ణాటకలో ప్రచారం ఏం చేయకుండా, కర్ణాటకలో పార్టీని విస్తరించకుండా ఓన్లీ మహారాష్ట్రనే ఎంచుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో, ఎందుకంటే ఎలక్షన్లు కూడా మహారాష్ట్రలో దగ్గరలో లేవు. సో అందుకే పార్టీని విస్తరించడానికి సమయం దొరుకుతుంది. సో సభ్యత్వ నమోదు కానీ, పార్టీ విస్తరణకు కానీ సమయం దొరుకుతుంది అని చెప్పే ఉద్దేశంతో సో అక్కడ మహారాష్ట్రలో ఎంచుకున్నారని చెప్పి కూడా విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. సో మొత్తానికి మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరణకు అయితే కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. వారు థ్యాంక్ యూ రాజు. అది కేసీఆర్ ఎలాగైనా కానీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని అయితే చూస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం మనం ఏమవుతుందో. నెక్స్ట్ కాంగ్రెస్ అగ్ర నాయకులతో అయితే పొంగులేటి, అదేవిధంగా జూపల్లి శ్రీనివాసరావు అనే జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా భేటీ కానున్నారు. వీళ్ళ నేపథ్యంలో వీళ్ళతో పాటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీతో వీళ్ళు చర్చలు జరిపే అవకాశం ఉంది. అటు ఠాక్రే కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. ఠాక్రేనే ఈ సభను నిర్వహిస్తున్నట్లయితే, చర్చలు నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. కండిషన్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరా అనేది తెలుస్తూ ఉంది. మనకు కొంతసేపట్లో తెలిసింది. దాదాపు 3 గంటలకైతే ఈ సభ అనేది, వీళ్ళ చర్చలు అనేది స్టార్ట్ అవుతుంది. విధంగా చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి కూడా అక్కడ చక్రం తిప్పబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది మనకి. ఎందుకు, ఎలా, ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకున్న మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి, గాంధీ భవన్ నుంచి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక అత్యంత కీలకంగా ఎప్పటి నుండో మనం చూస్తున్నాం. ఒక పొంగులేటి, జూపల్లి యొక్క ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా విస్తృత ప్రచారం అయితే జరిగింది. కూడా ఆఖరికి టీపీసీసీ బృందం కూడా ఒక జూపల్లి, పొంగులేటి కలిసి అధికారంగా అయితే ఆ కాంగ్రెస్ పార్టీలకు రావాలంటూ కూడా ఇప్పటికైతే మాట్లాడడమే జరిగింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, కానీ అధికారంగా అయితే ప్రకటన అయితే ఇప్పటికైతే రాలేదు. అయితే ఈరోజు చూసినట్లయితే ఏఐసీసీ నుండి అయితే ఇంకా ఈరోజు అయితే భేటీ అయితే కానున్నారు. దాదాపు 3 గంటలకైతే ఈరోజు అగ్రనేత అయినటువంటి కూడా రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఏసీ వేణుగోపాల్తో అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఒక భేటీగా ఉన్నారు. పొంగులేటి, జూపల్లి, అలాగే తమ మద్దతుదారులైనటువంటి 25 మంది అయితే ఈరోజు కలుస్తారు. అయితే వచ్చిన తర్వాత వీరికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే వీరు ఎటువంటి డిమాండ్స్, అలాగే సీట్ల వ్యవహారం కావచ్చు, అక్కడ ప్రాముఖ్యత కావచ్చు, ఎటువంటి డిమాండ్లు ఉన్నాయని ప్రధానంగా ఈ యొక్క భేటీలు అయితే ప్రధానంగా మాట్లాడుతున్నారు. అయితే ఇంతకుముందే మనం చూసినట్లయితే దీనికంటే ముందు కూడా మనం మాజీ మంత్రి, కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి గతంలో కూడా మొదటి నుండి కూడా పొంగులేటిని అయితే ఆ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని అయితే ఒక నిరాకరిస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం కూడా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఎవరో సపోర్ట్ లేకుండా కూడా 9 సీట్లు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒక సత్తా అయితే ఉంది. అలాంటిది ఒక పొంగులేటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా మొదటి నుండి కూడా రేణుకా చౌదరి అయితే చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పొంగులేటి, జూపల్లి ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ భేటీ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్కెట్ ఠాక్రే అయితే ఒక భేటీ అయితే అయ్యారు. అయితే ప్రధానంగా పలు అంశాల గురించి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఉందో ఒక పొంగులేటి, జూపల్లి యొక్క ప్రధానంగా ఈ భేటీ అంశం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఒక తెర పడుందని కూడా అధికారంగా ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఒక 6 నెలల వ్యవధి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలోకి వస్తారు, సొంత పార్టీ పెడతారు, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా అయితే దాదాపుకైతే అది ఖరారైన నేపథ్యం చూసుకున్న అయితే ఇప్పటికైతే అధికారంగా అయితే ఇప్పటికైతే ప్రకటించలేదు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక రాహుల్ గాంధీ ఒక భేటీ అనంతరం అయితే మనం అధికారంగా ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది వరుణ్. అయితే ఏదేమైనా చూడాలి, వీరు పెట్టే ఒక ఏవైతే ఉన్నాయో వీరికి కావాల్సిన ఒక డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ కూడా మరి అది కాంగ్రెస్ అధిష్టానం కూడా మరి ఏకీభవిస్తుందో, మరి సపోర్ట్ చేస్తుందో ఏందని కూడా మనం చూడాలి. ఒకవైపు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి ఏ కీలక నేతలు ఎవరు వస్తున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లో సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఒకవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి కూడా ఒక వ్యూహరచన అయితే చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క భేటీ అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఏదైనా సరే ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అధికారంగా అయితే ఒక ప్రకటన తెలుస్తుంది. ఈ రోజు దాదాపుగా మనకు తెలిసినా సరే ఈ రోజు భేటీ అనంతరం తెలుస్తుంది. దీని అనంతరం మనం చూసుకున్నట్లయితే జూలై 2న అయితే ఒక భారీ బహిరంగ సభనైతే ఖమ్మం నిర్వహించున్నారు. ఆ యొక్క సభకి అయితే రాహుల్ గాంధీ అయితే చీఫ్ గెస్ట్గా అయితే వస్తారు. ఆ రోజు కూడా మనం ఈ రోజు ఒక భేటీ మాత్రం ఒక సక్సెస్ అయితే మాత్రం ఆ రోజు జూలై 2న మాత్రం ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు. ఒక కీలక నేతలు ఏఐసీసీ నుండి కీలక నేతలు, అగ్రనేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే ఈ రోజు భేటీ అయితే ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది వరుణ్. అయితే ప్రవీణ్ చూసుకున్నట్లయితే ఠాక్రే యొక్క బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఠాక్రే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే కండిషన్స్ ఒప్పుకోవట్లేదు, మేము చూద్దాము,
అంటే ఒప్పుకున్నట్టు రెండు తెలుస్తున్నాయి. ఒక పక్కేమో వీళ్ళైతేనేమో జూపల్లి, అదేవిధంగా జూపల్లి కానీ పొంగులేటి కానీ వీళ్ళిద్దరూ కండిషన్స్ని ఒప్పుకున్న తర్వాత మా అనుచరులకు కూడా సీట్లు ఇస్తామని ఒప్పుకున్న తర్వాత మేము జాయిన్ అవుతున్నాం అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే టాక్ అయితే కండిషన్స్ మేము ఒప్పుకోవట్లేదు అంటున్నారు. సో ఏ విధంగా చూసుకోవచ్చు? అధికారులేమో ఒప్పుకోవట్లేదు అంటున్నారు, వీళ్ళేమో మా అనుచరులకు ఇస్తేనే మేము వస్తాము అన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రైట్ వరుణ్, మనం మొదటి నుండి కూడా మనం చూసుకున్నట్లయితే ఒక పొంగులేటి జూపల్లి ఒక అంశం మనం చూసినట్లయితే మొదట బీఆర్ఎస్ నుండి పార్టీ నుండి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే అసలు సొంత పార్టీ పెట్టాలా లేదంటే ఒకవైపు బీజేపీ నేతలతో కూడా ఒక పలు భేటీలు అయితే జరిగినాయి. అక్కడ కూడా వెళ్ళిన వారు కూడా ప్రాముఖ్యత లేదని గ్రహించి మాత్రం ఇటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా సొంత పార్టీ పెట్టుకుంటే కూడా అత్యంత అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి అంటూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో రావాలంటూ కూడా ఒక యోచన అయితే కలిగింది. ఈ నేపథ్యంలోనే పలుసార్లు అయితే ఇండైరెక్ట్ గత కొంతకాలం నుండి కూడా మనకి సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు కూడా చివరికి మొన్న కొద్ది రోజుల వ్యవధిలోనే మొన్న టీపీసీసీ బృందం అంతా కూడా అఫీషియల్గా అధికారంగా అయితే పొంగులేటి యొక్క ఇంటి నివాసానికి వెళ్ళి ఒక కాంగ్రెస్ పార్టీకి అధికారం రావంటూ కూడా అడగడమే జరిగింది. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లే అసలు వీళ్ళకి కావాల్సింది కూడా కొన్ని అంశాలు, ఒక ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, ఇటు మహబూబ్నగర్ కావచ్చు, జూపల్లి కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఒక ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారో వీళ్ళకి కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి. మా మద్దతుదారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సీట్లు కేటాయించాలి, అలాగే మాకు కొన్ని ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళ దగ్గర అయితే ప్రధానంగా పెట్టిన అంశం. అయితే ఈ అంశం కూడా సానుకూలంగా అయితే మనం తెలంగాణ కాంగ్రెస్ మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రం మొత్తంగా రాజకీయం జరిగిన ఒకటైతే అక్కడ అధిష్టానం అయితే ఒకటి తేల్చి చెప్పేసింది. పార్టీ బలోపేతం అవ్వాలంటే మాత్రం ఒక యూనిట్కి వెళ్ళాలి, అలాగే పార్టీ బలోపేతం కోసం ఏ నేతలు కీలక నేతలు గేటర్ ఉన్న వ్యక్తులైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుంది, అలాంటి నేతలను అయితే ఆహ్వానిస్తుందని కూడా చెప్తున్నారు. ఆ విధంగానే వీరు పెట్టిన డిమాండ్లు కూడా కాస్త సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు చెప్పినట్టు కూడా ఒక మాణిక్రావు ఠాక్రే చెప్పిన, అలాగే మాణిక్రావు ఠాక్రే అయితే మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి భేటీ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక కేడర్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ఖమ్మం నియోజకవర్గం చూసుకున్నట్లయితే అధిక సీట్లు అయితే కైవసం చేసుకునిద్ది. అందుకని ఎవరు కూడా ఎలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదు, ఇక పొంగులేటికి కూడా ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటూ ఈ విధంగా అయితే ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఏదేమైనా సరే అధిష్టానం మాత్రం ఒకటే తేల్చి చెప్పింది, కర్ణాటక ఎన్నిక ఫలితాలు మనం గమనించినట్లయితే ఒక యూనిట్గా వెళ్ళాలి, అలాగే ఈ యొక్క నిదర్శనం సూచిక మొత్తం యావత్ దేశం కూడా కమ్మింపజేసి యావత్ దేశంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా అయితే అధిష్టానం అయితే ఒక నిర్ణయం ఉంది. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తామంటున్నారు. కాకపోతే వీరు పెట్టిన ఒక డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ కూడా మరి అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా, మరి ఈ భేటీ అనంతరం అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. మరి వీళ్ళు పెట్టే ఏవైతే ఒక అంశాలు ఏవైతే ఈ అంశాలు కూడా మరి అధిష్టానం మరి ఏకీభవించి మరి దానికి సంబంధించి వీరికి కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం అని భరోసా ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంగా వస్తామంటూ కూడా ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠగా అయితే మనం ఎదురు చూస్తున్నాం. ఒక సస్పెన్స్, ఒక డ్రామా, ఒక ఉత్కంఠ, ఒక డ్రామా అయితే రాజకీయ డ్రామా అయితే జరుగుతుంది. ఒక పొంగులే జూపల్లి విషయం చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక భేటీ అనంతరం మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక డిమాండ్లు అయితే ఏకీభవిస్తే ఒక అధిష్టానం మాత్రం వివరణ. రేణుకా చౌదరి పొంగులేటి చేక విషయంలో ఒక చక్రం తిప్పబోతున్నట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా ఖర్గేతో కేసీ వేణుగోపాల్తో ఇద్దరు కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి పొంగులేటి చేరిక విషయంలో ఏకోపిస్తున్నట్లు తెలుస్తుందా, తిరస్కరిస్తున్నట్లు తెలుస్తుందా? రైట్ వరుణ్, ఇప్పటికైతే మొదటి నుండి కూడా ఒక పొంగులేటి అంశం గురించి మాత్రం రేణుకా చౌదరి అయితే వ్యతిరేకించాల్సి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు ఇంత హైప్ అన్నట్టు కూడా ఒక అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న మాట కొంతమంది నేతలు కూడా బహిర్గతంగా కూడా అన్న మాటలు కూడా మనం గమనించాం. కాకపోతే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మాత్రం చూస్తున్నారు. ఎందుకంటే ఒకటి మనం ఇక్కడ గమనించినట్లయితే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నిక ఫలితాలే చూసుకున్నట్లయితే అక్కడ చిత్తుగా ఓడిపోయింది. అలాగే ఒక బీజేపీ కూడా ఫుల్ గ్రాఫ్ అనేది తెలంగాణ ఎఫెక్ట్ పడింది. తెలంగాణ కూడా ఒక గ్రాఫ్ అనేది అయితే పడిపోయింది. ఒక అధిష్టానం ఒకటే ఆలోచిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపీట్ అవుతాయి, యావత్ దేశంలో కూడా రిపీట్ అవ్వాలంటూ కూడా ఒక అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పొంగులేటి జూపల్లి మనం చూసుకున్నట్లయితే ఒక గ్రాఫ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ కూడా వీరు వచ్చిన తర్వాత కూడా విపరీతమైన ఒక చేరికలు, ఒక లిస్ట్ కూడా ఉంది. ఇప్పటికే వీరు వచ్చిన వెంటనే ఒక బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కూడా అధిక మొత్తంలో ఇప్పుడు ఊహించిన విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలు చేరుకులు ఉంటాయి. అంటే ప్రధానంగా
చూడాల్సింది ఎందుకంటే ఒక ప్రాముఖ్యత కూడా చూడాల్సింది ఏంటంటే ఇటువైపు ఒక పొంగిలేటి జూపల్లి ఇటు కాదని కాంగ్రెస్ కాదని ఒక బీజేపీ వెళ్ళిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న గ్రాఫ్ మొత్తం కూడా ఒక హైప్ అయితే గ్రాఫ్ అయితే అవుతుంది. అక్కడ కాంగ్రెస్కి అయితే తీరని లోటు కలిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా గమనించిన ఒక అధిష్టానం కూడా ఒక కాస్త ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈరోజు ఒక భేటీ అనంతరం కూడా మనం గమనించినట్లయితే మరి ఒక తన గ్రాఫ్ ఇంకా మరింత పెంచుకొని రాబోయే ఎన్నికల్లో మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ఒక కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ విధంగానే ఒక అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ఒక భేటీ అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది వరుణ్. అయితే ఇటు రేణుకా చౌదరి మాత్రం మొదటి నుండి కూడా చెప్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడున్న గ్రాఫ్ మాత్రం ఎక్కడా లేదు ఒక కంచుకోట. సో ఏ విధంగానే సరే అక్కడ మనకి వస్తాయి. సో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అటువంటిది ఎందుకు ప్రాముఖ్యస్తున్నారు ఇది తన వెర్షన్ అయితే చెప్పే అంశం ఉంది. అయితే ఇది మాత్రం మొత్తం కూడా ఇవన్నీ పరిగణనలు తీసుకొని ఏఐసిసి ఒక అగ్రనేతలు అలాగే అధిష్టానం ఒక పరిగణనలు తీసుకొని అన్ని తీసుకొని కూడా ఎటువంటి అడుగు వేస్తుందని ఒక భేటీ అనంతరం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది వరుణ్. థ్యాంక్ యూ ప్రవీణ్. అది పొంగులేటి అదేవిధంగా జూపల్లి చేరిక కాంగ్రెస్ పార్టీలో చేరిక ఉంటుందా లేదా అనేది మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఎలాగైనా కానీ అధికారంలోకి రావాలని అయితే చేజిక్కించుకుంటా ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఏమైతుందో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రాజకీయాలు అనేది బాగా హీట్ ఎక్కుతూ ఉన్నాయి. అధికారమే లక్ష్యంగా అయితే పార్టీలన్నీ పావులు కదుపుతూ ఉన్నాయి. తెలంగాణ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మహానాడు తర్వాత కార్యకర్తలు నేతలు కూడా మేమున్నాము, మళ్ళీ మీరు ఇక్కడికి రండి, ఇక్కడ కూడా పార్టీని మనం బలోపేతం చేద్దామని ప్రజలైతే అంటా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఆ ప్రక్రియలోనే ఖమ్మంలో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బస్సు యాత్రను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. రైట్ వరం ఏదైతే తెలంగాణ సంబంధించి సార్వత్రిక ఇంకా 4 నెలల కాలం ఉన్న సందర్భంగా ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడే ఎన్నికల పైన దృష్టి సారించాయని చెప్పొచ్చు. ప్రధానంగా అక్కడ పాదయాత్రలు కావచ్చు, అలాగే సంబంధించిన సమావేశాలు కావచ్చు, అన్ని మేనిఫెస్టోలు కూడా సిద్ధం చేసుకున్న పనిలో నిమగ్నమే అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ చూస్తే టీడీపీ విషయానికి వస్తే ఇప్పటికే అక్కడ ఏపీలో కావచ్చు, ఇక్కడ టీడీపీలో తెలంగాణలో కావచ్చు అధికారమే లక్ష్యంగా కూడా టీడీపీ పనిచేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ సంబంధించిన ఏదైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే కోఆర్డినేటర్లకు సంబంధించిన కమిటీలు పూర్తయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్రామాన కూడా ఇంటింటికి వెళ్తూ కూడా ఏదైతే గతంలో ఎన్టీఆర్ హయాంలో కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైతే ప్రవేశికాలు కావచ్చు అన్ని కరపత్ర రూపంలో కూడా సిద్ధం చేసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభకు భారీ విశేష స్పందన కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఇక్కడ టీడీపీ క్రమక్రమంగా బలపడుతూ కూడా వస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా గతంలో ఏదైతే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా టీడీపీకి ఏదైతే ఇక్కడ అది తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంచెం స్తబ్దుగా టీడీపీ పరిణితి చెందుతూ వచ్చింది. ప్రధానంగా కాసాని ఏదైతే జ్ఞానేశ్వర్ గారు తెలంగాణ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికీ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, మండల స్థాయి కోఆర్డినేటర్లు కావచ్చు, గ్రామ స్థాయి కమిటీలను కూడా నియమించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ నెల రోజుల నుంచి కూడా జ్ఞానేశ్వర గారి ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ భవన్ లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే మండల కోఆర్డినేటర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వచ్చే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు అందించడానికి గతంలో ఏదైతే టీడీపీ ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ఆసరా పెన్షన్లు కావచ్చు, అలాగే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పెన్షన్లు కావచ్చు, అలాగే ఐటీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్ కావచ్చు, పలు అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్రమ పథకాలుగా చెప్తుంది. దీన్ని కూడా ప్రజలు
ప్రజల్లో ఉండే విధంగా కూడా ప్రజలకు విశ్లేషించే విధంగా కూడా గడప గడపకు టీడీపీ అనే కార్యక్రమాన్ని కూడా మరో వచ్చే నెలలో తీసుకురాబోతుంది. అలాగే బస్సు యాత్రను కూడా వచ్చే నెలలో ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఏదైతే వచ్చే నెలలో మొదటి వారంలో తెలంగాణలో టీడీపీ బస్సు యాత్ర పేరుతో కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రధానంగా ఏదైతే గతంలో చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, వచ్చే అధికారంలో వస్తే ఎలాంటి పథకాలు టీడీపీ హయాంలో ప్రజలకు అందివ్వబోతున్నాం, అలాగే ఇప్పుడున్న పార్టీలు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఈ పార్టీలకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిన దానిపైన కూడా ప్రజల్లో ఇప్పటికీ నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలను విస్మరించాలి, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. దీనంతా కూడా తిప్పికొడుతూ ప్రజల్లో టీడీపీ వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటే ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుంది, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కూడా బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించేందుకు కూడా టీడీపీ సంబంధించి కూడా ఒక కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీలో బస్సు యాత్రకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభం జరుగుతుంది, అన్ని జిల్లాలకు సంబంధించి ఎలాంటి బస్సు యాత్ర, ఎలాంటి విశ్లేషణ, ఎలాంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయే విధంగా కూడా కమిటీలు వేసి బస్సు యాత్రను వచ్చే నెలలో మొదటి వారంలో ప్రారంభించారు. అలాగే గడప గడపకు టీడీపీ అనే కార్యక్రమంతో మహిళల కోసం, మహిళలకు ప్రత్యేకంగా మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా కూడా టీడీపీ మరో కాన్పు తెరతీస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో టీడీపీ పార్టీ మహిళలకు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు, అలాగే రాజకీయ అవకాశాలు కావచ్చు, ఏదైతే ఎన్టీఆర్ హయాంలో కూడా అనేక మహిళలకు రాజకీయ అంశాలుగా ప్రాధాన్యత కల్పించారు. అలాంటి అంశాలను కూడా తీసుకొచ్చి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించిన అనేక పథకాలు ఎన్టీఆర్ హయాంలో కొనసాగి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి మహిళలకు ఇలాంటి అవకాశాలు కావచ్చు, రెండింటిని కూడా కరపత్ర రూపంలో గడప గడపకు చేరుతూ కూడా వాళ్ళకు బొట్టు పెట్టి వివరించే విధంగా కూడా ఈ గడప గడపకు అనే కార్యక్రమాన్ని కూడా మహిళల విభాగం నుంచి కూడా కొనసాగనున్నది. దీనికి సంబంధించి కూడా కమిటీ దీనికి సంబంధించి వచ్చే నెలలో ఈ రెండు పార్టీకి సంబంధించిన ఇక్కడ బస్సు యాత్ర కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించిన విభాగం నుంచి కూడా గడప గడపకు టీడీపీ కార్యక్రమం సంబంధించి రెండు యాత్రలు వచ్చే నెలలో ప్రారంభం కావచ్చు. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ పార్టీలు కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా అన్ని వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే టీడీపీ విషయానికి వస్తే ఇప్పటికే అన్ని కమిటీలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ సమావేశాలు కావచ్చు. తరచుగా హరీష్, టీడీపీ పార్టీ అయితే ఎలాగైనా కానీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలైతే పావులు కదుపుతా ఉంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఎలాగైనా కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మళ్ళీ అధికారం చేజిక్కించాలని చూస్తుంది. అదేవిధంగా టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నో పార్టీలు కూడా పావులు కదుపుతూ ఉంటాయి, ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని. సో ఈసారి తెలంగాణలో రాజకీయాలు అనేవి బాగా హీట్ ఎక్కినట్టు తెలుస్తూ ఉన్నాయి.